మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రోజుకో మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాప్తం కోసం ప్రత్యేకమైన భజన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అంటేనే మొత్తం ఇట్లా ఇట్లా చీమలు పాకినట్టుగా ఫీల్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న మాత్రం ఒకటే భజన మొదలుపెట్టిండు. కనీసం భజన చేసే ముందు గతంలో నువ్వు ఏం మాట్లాడినో ఒకసారి ఆలోచన గుర్తున్నదా కోమటిరెడ్డి గారు అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఏమన్నావు? మార్కెట్ ఠాగూర్కు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నావు, ఆయన అమ్ముకున్నాడు, నువ్వు కొనుక్కున్నావు అని చెప్పి మాట్లాడిన మాటలు మర్చిపోయినావా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు? ఇవాళ కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కలిపి కాలి గోడుతో సమానం చెప్పి మాట్లాడతావా? ఇవాళ నీ పదవుల కోసం కోమటిరెడ్డి కాళ్ళ దగ్గర పడి ఉండేది మీరు, నువ్వు నీ బ్రదర్. మీకు పార్టీ మీద మీకు ప్రేమ ఉండదు, మీ పార్టీ అంటే కూడా మీకు ప్రేమ ఉండదు, ఓ గౌరవం ఉండదు. మునుగోడు ఎలక్షన్లో ఏం మాట్లాడినావు? మీ తమ్ముని గెలిపివని చెప్పినావు. మీ తమ్ముడు బీజేపీలో ఉంటాడు, మీ తమ్ముని కోసం నువ్వు పాటుపడ్డు. ఇవాళ అదే ఆ రోజు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మీ తమ్ముడికి నువ్వు ప్రచారం చేసినావు. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డితోని ఇవాళ నువ్వు అంటగవుతా ఉన్నావు. నీ పదవిని కాపాడుకుంటానికి ఇవాళ నువ్వు వేసే ఎత్తుగడలు తెలంగాణ ప్రజలకు తెలియదా? కేసీఆర్ గారి మీద మాట్లాడితే గతంలో రేవంత్ రెడ్డి మీద నువ్వు ఎలాంటి ఆరోపణలు చేసినావో ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నావా? మా పార్టీ నాయకులు డబ్బులకు అమ్ముకున్నా చెప్పి మా వాళ్ళు ఆరోపణలు వేసారు. నీ ఆరోపణల తర్వాత నీ మాటలు బట్టి మా నాయకులు కూడా మార్కెట్ ఠాగూర్ ఆరోపణలు వేస్తే మా నాయకులకు నోటీసులు వస్తాయి. పరువు నష్టం దావా వేస్తాడు మార్కెట్ ఠాగూర్. అదే నేను ప్రత్యక్షంగా నీవే మాత్రం నీకు నోటీస్ పంపించాలంటే అర్థమైంది. మార్కెట్ ఠాగూర్ కాలు పట్టుకున్నావు కాబట్టి నీకు నోటీస్ పంపించలేదు. అదే మా ఊళ్ళో ధైర్యంగా నిలబడి మాట్లాడారు కాబట్టి ఇవాళ మా ఎమ్మెల్యే సుధీరెడ్డి గారికి ఇవాళ నోటీసు పంపించారు. ఇవాళ నిజాయితీగా ధైర్యంగా ఉండి పోరాడే శక్తి ఉన్న పార్టీ నాయకులం ఇవాళ మేము. కానీ నీలాగా పదవుల కోసం వాటి కోసం వీటి కోసం వెంటబడిపోయే రకం కాదనే విషయాన్ని కోమటిరెడ్డి గారు గుర్తుంచుకోవాలి. కేసీఆర్ గారిని అనే ముందు నీ చరిత్ర ఏందో, గతంలో నువ్వేం మాట్లాడినవో ఇవన్నీ గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. పాలన మీద దృష్టి పెట్టండి, ముఖ్యమంత్రి గారికి మంచి సలహాలు ఇవ్వండి. ఇవాళ గ్రూప్ 1 పరీక్ష లోపల మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది. బీసీ మహిళలకు గ్రూప్ 1 పోస్టుల లోపల అన్యాయం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అందులో ఓసీలకు 250 పోస్టులు ఇచ్చారు ఆ రోజు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదనంగా 60 పోస్టులకు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చి వాటి అన్నీ కలిపి ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అందులో 8 పోస్టులు ఓసీలకు పెంచారు. మరి ఓసీలకు 8 పోస్టులు పెరిగినప్పుడు మిగతా వర్గాలకు కూడా బీసీలకు కానీ మహిళలకు కానీ వాళ్ళకు కూడా సీట్లు పెరగాలి, వాళ్ళకు కూడా పోస్టులు పెరగాలి కదా. కానీ ఇవాళ ఆ వర్గాలకు ఇవాళ తగ్గించిన చరిత్ర ఇవాళ మీ ప్రభుత్వాన్ని. నువ్వు క్యాబినెట్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినప్పుడు మీ వల్ల ఇవాళ పోస్టులు ఇవాళ తగ్గినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీలకు వారు ఇచ్చిన నోటిఫికేషన్లో 503 పోస్టులకు 159 పోస్టులకు మహిళల బీసీలకు కేటాయిస్తే ఇవాళ మీరిచ్చిన పోస్టుల్లో పట 132 మాత్రమే ఇవాళ మీరు బీసీలకు పోస్టులు ఇచ్చారంటే బీసీలకు ఈ నోటిఫికేషన్ ద్వారా అన్యాయం జరిగింది. దీని గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రులు ఎందుకు మాట్లాడరు? పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రివర్యులు మీరన్నా దీని మీద దృష్టి పెట్టి ఈ నోటిఫికేషన్ సవరించి బీసీలకు మరిన్ని పోస్టులు పెరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు బీసీలకు కానీ మహిళలకు కానీ అట్టడు వర్గాలకు ఉద్యోగాల పేరు అన్యాయం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి మీ దృష్టి అంతా పరిపాలన మీద పెట్టండి. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన మీద పోస్ట్ మార్టం చేస్తూ ఏం లేకున్నా కూడా బట్టగాల్సి మీదేసే ప్రయత్నాన్ని ఇలాంటి వెకిలి చేష్టలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం.